70,000 నుంచి 1 lakh బడ్జెట్లో ఉంటుంది. స్టార్టింగ్ మనకి 1.5 నుంచి 20 lakhs వరకు ఉంది మన దగ్గర. ఇది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తక్కువలో కావాలంటే చెప్తారు కదా, ఇది i10 మనకు ప్రైస్ వచ్చేసి 1,75,000 ఓన్లీ. 1,75,000 ఓకే. సింగల్ ఓనర్ ఉంది బండి శాంట్రో. ఓకే. ప్రైస్ వచ్చేసి 1,50,000. మన దగ్గర షోరూమ్ ట్రాక్ బండి ఉంటుంది, ఇంకా ఒకటి వారంటీ కూడా ఉంటుంది. మనం 2012 మోడల్ ఫార్చునర్. ఓకే. ఇప్పుడు కొన్ని కస్టమర్స్ వస్తారు, వాళ్ళకి డ్రైవింగ్ నడుచుకోవడానికి కావాలి, కొత్త వాళ్ళు వస్తారు. ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. 48 బ్యాంక్స్ ఉంటుంది. ఇది రెనాల్ట్ ట్రైబర్ 2020 మోడల్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నిన్న తిరోజు ఒక మంచి వీడియోతో చేశాను. అదేనండి మనకు సెకండ్ హ్యాండ్ కార్స్. మన ఇండియాలోనే ద బిగ్గెస్ట్ మార్కెట్ ఏదైనా ఉందని అంటే మనకు అది సెకండ్ హ్యాండ్ కార్సేనండి. న్యూ కార్స్ కూడా లేదు అంత డిమాండ్. ఎందుకంటే చాలామంది మన యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చాలామంది సెర్చ్ చేసేది ఒకటే ఒక విషయం అండి, సెకండ్ హ్యాండ్ వెహికల్స్. సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ మంచి బడ్జెట్లో వస్తున్నాయి, ఇది ఒక్కటే మాత్రం సెర్చ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మన హైదరాబాద్లో వచ్చేసి మనం ఇప్పుడు నాగోల్ కొత్త ఫ్లైఓవర్కి ఎండింగ్లో మనకు పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి పటేల్ మోటార్స్కి అయితే వచ్చేసాం. వీళ్ళ దగ్గర అయితే 1,50,000 నుండి 20 లక్షల వరకు అయితే కార్స్ అయితే ఉన్నాయి. మరి వీళ్ళ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రైస్ ఏంది, వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మాత్రం మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆగండి. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది మన యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోలు చూసి కార్లు తీసుకోవడానికి వెళ్తున్నారు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే నా యొక్క సజెషన్ ఏంటంటే, డిస్క్లైమర్ అని అనుకోవాలి. ఎందుకంటే కార్ తీసుకునే ముందర మీరు ఒకరికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ యూజ్డ్ వెహికల్ కాబట్టి ఆ కస్టమర్ ఏ విధంగా వాడింటో కూడా మనకు తెలియదు. కాబట్టి సేల్ చేసే పర్సన్ కూడా తెలియదు, అంత అవగాహన ఉండదు. బాగుంది సార్, ఓకే, షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని అంటారు. కాబట్టి మీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి. షోరూమ్ ట్రాక్ ఉంటే, లేదు కొంచెం ఓల్డ్ మోడల్ షోరూమ్ ట్రాక్ అవైలబిలిటీ లేదు అనుకుంటే, మీ కార్ గురించి తెలిసిన వ్యక్తిని తీసుకెళ్ళి ఒకరికి 2 సార్లు చెక్ చేసిన తర్వాతనే తీసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ భయ్య, నమస్తే భయ్య. హాయ్ భయ్య, ఒకసారి మన షాప్ నేమ్, అడ్రస్ చెప్పండి భయ్య. పటేల్ మోటార్స్ నాగోల్. ఓకే. కొత్త ఫ్లైఓవర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మనకి, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ పక్కన. ఓకే భయ్య, ఈ వీడియోలో మనము స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంది మన దగ్గర? స్టార్టింగ్ మనకి 1.5 నుంచి 20 lakhs వరకు ఉంది మన దగ్గర. 1,50,000 నుంచి 20 లక్షల వరకు ఉన్నాయి. ఓకే భయ్య, మన దగ్గర అంటే ఎట్లా ఉంటుంది అంటే, పెట్రోల్ వెహికల్స్ ఉంటాయా, డీజిల్ వెహికల్స్ ఉంటాయా? పెట్రోల్, డీజిల్, సిఎన్జి అన్నీ ఉంటుంది మన దగ్గర. ఓకే భయ్య, ఇప్పుడు చాలా మంది కొత్త కస్టమర్లు వస్తారు, వాళ్ళకి అసలు బండి గురించి ఏం తెలియదు. మీరు వాళ్ళకి ఎలా సజెషన్ చేస్తారు? ఇప్పుడు కొన్ని కస్టమర్స్ వస్తారు, వాళ్ళకి డ్రైవింగ్ నడుచుకోవడానికి కావాలి, కొత్త వాళ్ళు వస్తారు. అయితే వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తారు కి 70,000 నుంచి 1 lakh బడ్జెట్లో ఉంటుంది, ఇది తీసుకోండి బండి. లేకపోతే వాళ్ళు బడ్జెట్ ప్రకారంగా నేను చూపిస్తా. కొంతమంది ఉంటారు, వాళ్ళకి బండి గురించి తెలుసు, వాళ్ళకి ఏం మోడల్ కావాలి అన్నీ మన దగ్గర ఉంటుంది. ఓకే. ఒకవేళ కొత్త ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే కొంచెం ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కార్లో, వాళ్ళకి చెకింగ్ తెలియదు, మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారు కస్టమర్? మన దగ్గర షోరూమ్ ట్రాక్ బండి ఉంటుంది, ఇంకా ఒకటి వారంటీ కూడా ఉంటుంది. మనం వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం కస్టమర్స్కి. ఇప్పుడు కస్టమర్స్ చెప్తారు దీనికి వారంటీ కావాలంటే, ఏ బండి వాళ్ళు తీసుకుంటారు ఆ బండికి వారంటీ కూడా ఉంటుంది. మన వారంటీ కూడా ఇస్తారు మనం. 1 year వారంటీ ఉంటుంది మన దగ్గర. ఓకే. మన దగ్గర ప్రీమియం వెహికల్స్ ఎలా ఉంటాయి? 8 lakhs నుంచి స్టార్ట్ ఉంటుంది మన దగ్గర ప్రీమియం వెహికల్. కస్టమర్ బట్టి వాళ్ళకి ఏముంటుంది అప్పటి వరకు వాళ్ళకి ఇస్తాం. ఓకే. ఫైనాన్స్ అంటే ఎలా? ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. 48 బ్యాంక్స్ ఉంటుంది. ఓకే. ప్రైవేట్ లోన్ కూడా ఉంటుంది మన దగ్గర, అన్ని ఉంటుంది మన దగ్గర. ఓకే. ఇప్పుడు చాలా మందికి సివిల్ స్కోర్ తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ప్రైవేట్ లోన్ సజెస్ట్ చేస్తారు. మార్వాడి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఒకసారి మోడల్ చూపిస్తారా? చూడండి సార్, ఇది 2012 మోడల్ ఫార్చునర్. ఓకే. సెకండ్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి మీకు మొత్తం. ఇది చిన్న టచ్అప్స్ అయింది సార్ మీకు. మొత్తం బండి మొత్తం ఇక్కడ నుంచి ఒరిజినల్ పెయింట్లో ఉంటుంది మన దగ్గర. ఓకే. షోరూమ్ ట్రాక్ ఉంది బండి. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? 2 lakhs తిరిగింది బండి. 2 lakhs తిరిగిందా? 2 lakhs తిరిగింది మొత్తం. షోరూమ్ ట్రాక్ ఉంది. ప్రైస్ వచ్చేసి మీకు 12 lakhs ఉంది.
12 lakhs ఉంది. నెగోషియబుల్ మనకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్. 2022 మోడల్ టాటా హెరియర్ ఓకే డార్క్ ఎడిషన్, టోటల్లీ టాప్ వేరియంట్, ఆటోమేటిక్, ఓకే 90,000 మీటర్ రీడింగ్. ఓకే ప్రైస్ వచ్చేసి మీకు 22,50,000. ఓకే నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ ఉంటుంది మీకు. ఇది రెనాల్డ్ ట్రైబర్ 2020 మోడల్. ఓకే 28,000 తిరిగింది బండి. షోరూమ్ ట్రాక్, సింగల్ ఓనర్ ఉంది. ఓకే ప్రైస్ వచ్చేసి మీకు 5,70,000. ఓకే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 7 సీటర్ వెహికల్ ఇది. మొత్తం బండి ఒరిజినల్ ఉంది, సింగల్ ఓనర్ ఉంది బండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ కలర్ ఉంది మీకు. ఓకే టచ్అప్ కూడా అవ్వాలి బండికి. ఇది ఓకే ఇది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తక్కువలో కావాలంటే చెప్తారు కదా, వాళ్ళకి ఈ బండి ఓకేనా? చాలా పర్ఫెక్ట్ ఉంది మీకు. 2006-7 రిజిస్ట్రేషన్ ఉంది మీకు. ఓకే సింగల్ ఓనర్ ఉంది బండి, శాంట్రో. ఓకే ప్రైస్ వచ్చేసి 1,50,000. నెగోషియబుల్ 1,50,000 నెగోషియబుల్ ఉంటుంది. టాప్ వేరియంట్ ఎక్సో ఉంది ఇది. ఓకే 19,000 తిరిగింది బండి. 19,000 ఓన్లీ 19,000 షోరూమ్ ట్రాక్ 19. ఓకే సూపర్. నెక్స్ట్ మోడల్ భయ్యా. ఇది వెన్యూ ఓకే 2019 మోడల్. ఓకే భయ్యా. వేరియంట్. ఓకే ప్రైస్ వచ్చేసి మీకు 7.5 పెట్రోల్. ఓకే 92,000 తిరిగింది. సింగల్ ఓనర్ ఉంది బండి. ఓకే ప్రైస్ ఒరిజినల్ కలర్ ఉంది మొత్తం. ఒరిజినల్ కలర్, ఒరిజినల్ పెయింట్. ప్రైస్ వచ్చేసి 7.5. 7.5 ఎస్యూవీ వెహికల్ ఇది. ఓకే నెగోషియబుల్ అవుతుంది ఏమన్నా? నెగోషియబుల్ అవుతుంది మీకు. డిజైర్ 2013 మోడల్, సింగల్ ఓనర్, షోరూమ్ ట్రాక్, డీజిల్ వెహికల్. మనకి మైలేజ్ కూడా మనకి 20 దాకా వస్తుంది. 20 వస్తుంది ఈజీగా. ఓకే సింగల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది బండి. ఓకే స్టీల్ టైర్స్ ఉంది, బ్రాండ్ న్యూ. ఓకే 80,000 తిరిగింది బండి. ప్రైస్ ఎంత చెప్తున్నారు భయ్యా? ఈ ప్రైస్ వచ్చేసి మీకు 4.5. 4.5కి నెగోషియబుల్ అవుతుంది ఏమన్నా? నెగోషియబుల్ అవుతుంది మీకు. డిజైర్ 2019 మోడల్ పెట్రోల్, VXI. 630 ప్రైస్ ఉంది మీకు. ఓకే సింగల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది బండి. ఓకే ఎంత తిరిగింది భయ్యా ఇది? 86,000 తిరిగింది బండి. 86,000 తిరిగింది. సింగిల్ ఓనర్. ఓకే నెక్స్ట్ మోడల్ భయ్యా. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు ఇది టాటా పంచ్. ఓకే 2022 మోడల్. ఓకే భయ్యా. సెకండ్ ఓనర్ ఉంది బండి. ఓకే షోరూమ్ ట్రాక్ ఉంది. 32,000 తిరిగింది బండి. 32,000 తిరిగింది. 32,000 ఓన్లీ. ఓకే మొత్తం బ్రాండ్ న్యూ టైర్స్ ఉంది మీకు. ఓకే బండి మాత్రం ఒరిజినల్ ఉంది. ఓకే ఎంత ప్రైస్ ఎంత చెప్తున్నారు? ప్రైస్ వచ్చేసి 7.5. 7.5 చెప్తుంది. ఇది i10 2008 మోడల్. ఓకే మనకు ప్రైస్ వచ్చేసి 1,75,000 ఓన్లీ. 1,70,000. 1,75,000. 75. ఓకే షోరూమ్ ట్రాక్ ఉంది బండి. 85,000 తిరిగింది. 85,000 తిరిగింది. ఇది i20 i20 2015 మోడల్ ఆస్టా. షోరూమ్ ట్రాక్ ఉంది బండి. 1,52,000 తిరిగింది. ఓకే ప్రైస్ వచ్చేసి మీకు 5,50,000. 5,50,000 నెగోషియబుల్ అవుతుంది ఏమన్నా? నెగోషియబుల్ అవుతుంది. ఓకే ఇది సెలీరియో 2016 మోడల్. ఓకే ఆటోమేటిక్, ఓకేనా? సింగల్ ఓనర్, షోరూమ్ ట్రాక్. ఓకే ప్రైస్ వచ్చేసి 4,50,000. ఇది 2012 హోండా సిటీ ఓకే మాన్యువల్. ప్రైస్ వచ్చేసి మీకు 3,80,000. నెగోషియబుల్ ఉంది మీకు. సింగల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది బండి. ఓకే ఇది స్విఫ్ట్ 2015 మోడల్ ZD8 టాప్ వేరియంట్. ఓకే మీకు అలై వీల్స్ కూడా ఉంటాయి దీనికి. ఓకే ఇంకా ఒకటి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది సేఫ్టీ కోసం. ఓకే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది బండిలో. ఓకే స్టీరింగ్ కంట్రోల్ కూడా ఉంటుంది మీకు. ఓకే 22 దాకా మ్యారేజ్ వస్తుంది బండిలో. ఓకే 22 వస్తుందా? 22 వస్తుంది ఈ బండిలో. ఓకే ప్రైస్ వచ్చేసి మీకు 5,20,000. ఎంత తిరిగింది? ఉంటుంది. ఎంత తిరిగింది? 88,000 తిరిగింది. 88,000. ఓకే నెక్స్ట్ మోడల్. ఓకే ఇది 2009 మోడల్. ఓకే i20 ఓకే పెట్రోల్ ప్లస్ CNG. ఓకే RTA అప్రూవ్ ఉంది. CNG కూడా మీకు. ఓకే ప్రైస్ వచ్చేసి మీకు 2,60,000 ఓన్లీ. 2 lakhs 2,60,000. ఓకే పేపర్ వ్యాలిడ్ వచ్చేసి మీకు 29 దాకా ఉంది. 29 వరకు ఉందా? ఎంత తిరిగింది? 82,000 తిరిగింది. 80,000 నెగోషియబుల్ అవుతుంది ఏమన్నా? నెగోషియబుల్ ఉంటుంది. 2016 మోడల్ i10 గ్రాండ్. ఓకే ఆటోమేటిక్ ఉంది బండి. ఓకే సింగల్ ఓనర్ ఉంది బండి. ఓకే ప్రైస్ వచ్చేసి మీకు 5 lakhs ఓన్లీ. ఎంత? 5 lakhs. 5 lakhs నెగోషియబుల్ కూడా నెగోషియబుల్ అవుతుంది. ఓకే ఇది డిజైర్ 2017 మోడల్. ఓకే సింగల్ ఓనర్, షోరూమ్ ట్రాక్. ఓకే 79,000 తిరిగింది బండి. ప్రైస్ వచ్చేసి మనకి 6.5 ఉంది. ఓకే నెగోషియబుల్ కూడా ఉంటుంది మీకు. ఓకే మొత్తం ఒరిజినల్ ఉంది బండి. ఇది వ్యాగనర్ 2014 మోడల్. ఓకే సింగల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది బండి. ఓకే ప్రైస్ వచ్చేసి మీకు 3,30,000. నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ అవుతుంది. ఎంత తిరిగింది మైలేజ్? 75,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది బండి. షోరూమ్ ట్రాక్ 14-15 రిజిస్ట్రేషన్ ఉంది బండి. ఇది ఓకే నెక్స్ట్ మోడల్. 2017 డీజిల్ వేరియంట్. ఇది ఓకే VDI. ఓకే సింగల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది. బ్రాండ్ న్యూ టైర్స్ ఉంది బండికి. చూడండి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే మొత్తం బ్రాండ్ న్యూ టైర్స్ ఉంది. ఓకే ప్రైస్ వచ్చేసి మీకు
6,30,000 ఉంది. 6,30,000. 630 ప్లస్ నెగోషియబుల్ కూడా Negotiable అవుతుందా? నెగోషియబుల్ కూడా Okay. ఇది పెట్రోల్ వెహికల్ Okay. 2013 మోడల్. ఓకే. ప్రైస్ వచ్చేసి మీకు 3,90,000 నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ అవుతుంది. సెకండ్ ఓనర్ వెహికల్ ఇది. ఓకే. ఇది మనకి ఆటోమేటిక్ ఉంది మారుతిలో. ఓకే. స్విఫ్ట్ డిజైర్ 2013 మోడల్. ఓకే. ప్రైస్ వచ్చేసి మీకు 4,20,000 నెగోషియబుల్ ఉంది మీకు. ఓకే. బ్రాండ్ న్యూ సీల్ టైర్స్ ఉంది బండికి 4x4. ఓకే. ఇది 2013 మోడల్ అర్టికా. ఓకే. 7 సీటర్ వెహికల్ ఇది. ఓకే. ఇది వచ్చేసి మీకు 5,20,000 5,20,000. పెట్రోల్ వెహికల్. బ్రాండ్ న్యూ సీల్ టైర్స్ ఉంది దీనికి కూడా. ఓకే. చిన్న టచ్అప్స్ అయింది బండికి. ఓకే. షోరూమ్ ట్రాక్ ఉంది బండి మొత్తం. ఓకే. ఇది నిసాన్ టెరానో 2015 మోడల్. ఓకే. సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి. 1,45,000 తిరిగింది. ఓకే. ప్రైస్ వచ్చేసి 5,50,000 నెగోషియబుల్ కూడా ఉంటుంది మీకు ప్రైస్. ఓకే. చిన్న టచ్అప్స్ అయితే అయింది బండికి. ఓకే. ఓకే భయ్య, ఫైనల్ గా మన ఆఫీస్ అడ్రస్ చెప్పేసి భయ్య. మన నాగోల్ దగ్గర కొత్త ఫ్లైఓవర్ ఉంది కదా, అది దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మీకు పటేల్ మోటార్స్ అనేసి ఉంటుంది. పెట్రోల్ పంప్ పక్కనే. ఓకే. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ పక్కనే. ఓకే. థ్యాంక్ యూ భయ్య. వెల్కమ్.